గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం యావరేజ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాము. సో చూడండి, యావరేజ్ ఫార్ములా చూడండి. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనండి. సో ఒకవేళ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కావాలనుకోండి, sum of the observations is equal to average into total number of observations. ఓకేనా? సో మన యావరేజ్ టాపిక్ ముందు ఇదే ఫార్ములాతో బేస్ అయి ఉంటుంది. సింపుల్ అండి యావరేజ్ టాపిక్. తర్వాత ఒకవేళ సపోజ్గా ఇలా ఉందనుకోండి, సపోజ్ ఒక సిరీస్ తీసుకుందాం, 2, 5, 7, 8 ఇలా ఉందనుకోండి. ఫైండ్ ది యావరేజ్ అని అనుకోండి. So average is equal to sum of the numbers 2 plus 5 plus 7 plus 8 divided by ఎన్ని numbers ఉన్నాయండి? 1 2 3 4. So by 4. So ఎంత అవుతుంది? 7 plus 7 14, 14 plus 8 22. So 4 1s are 4 5s are 20, 4 5s are 20. So the average of these 4 numbers is 5.5. Suppose 16, 18, 20, 22, 24 ఇది ఒక సిరీస్. తర్వాత 42, 52, 62 అండ్ 72 ఇలా ఇచ్చారనుకోండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలంటే, ఫస్ట్ చూడండి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ 16కి 18కి డిఫరెన్స్ టు, 18కి 20కి డిఫరెన్స్ టు, 20కి 22కి డిఫరెన్స్ టు, 22కి 24కి డిఫరెన్స్ టు. నెక్స్ట్ 42కి 52కి డిఫరెన్స్ 10, 52కి 62కి డిఫరెన్స్ 10, 62కి 72కి డిఫరెన్స్ 10. సో ఇలా ఒక సిరీస్లో సేమ్ డిఫరెన్స్ ఉంటే అలాంటి ప్రాబ్లం యావరేజ్ ఈ ప్రాబ్లం ఈ వేలో చేయాలంటే కొంచెం లెంతీ అవుతుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి చూడాలి. 1 2 3 4 5 అంటే 5 టర్మ్స్ ఉన్నాయి. అంటే అది ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఏమవుతుందండి? ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇలా డిఫరెన్స్ సేమ్ ఉండి ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే దానికి యావరేజ్ మిడిల్ వాల్యూ అవుతుంది. దానికి యావరేజ్ అవుతుంది మిడిల్ వాల్యూ, ఆ టోటల్ నెంబర్ యొక్క యావరేజ్ అవుతుంది. సపోజ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4. సో 4 ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కి దానికి యావరేజ్ అవుతుంది. ఏమవుతుందంటే మిడిల్ 2 నెంబర్ యొక్క యావరేజ్ అవుతుంది. అంటే 52 + 62/2 అవుతుంది. సో ఎంత అవుతుందండి? 110 114. సో by 2. సో 2 1s are 2 5s are 2 7s are. సో దీనికి యావరేజ్ ఏమవుతుంది? 57 అవుతుంది. సో చూడండి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా మళ్ళీ చెప్తాను. డిఫరెన్స్ ఒక సిరీస్ లో డిఫరెన్స్ ఈక్వల్ ఉంటే, ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మిడిల్ నంబర్ దానికి యావరేజ్ అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మిడిల్ 2 నంబర్స్ యొక్క యావరేజ్ ఆ టోటల్ సిరీస్ యొక్క యావరేజ్ అవుతుంది. ఓకేనండి. సో మూవింగ్ టు ది క్వశ్చన్స్ కి వెళ్దామండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్. ఇన్ ఏ ఎగ్జామ్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్ ఏ స్టూడెంట్ స్కోర్స్ 42 54 60 72 84 48. ఫైండ్ హిస్ యావరేజ్ మార్క్స్. సో యావరేజ్ ఇస్ ఈక్వల్ టు ఏం చేయాలండి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఏవేవండి? 42 54 60 72 84 48 divided by total in subtraction is 6. That is equal to మొత్తం టోటల్ చేస్తే 360/6. 6 1s are 6 6s are. సో ఈ టోటల్ యావరేజ్ ఎంత అండి? 60. ఇక్కడ చూడండి ఈ సిరీస్ ని అబ్జర్వ్ చేస్తే మన డిఫరెన్స్ ఈక్వల్ ఉన్నాయా? డిఫరెన్స్ ఈక్వల్ లేదు కాబట్టి కంపల్సరీగా సమ్ ఆఫ్ ది నంబర్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ నంబర్స్ వేసుకుంటే మనకి యావరేజ్ వస్తుంది. రైట్ అండి, సింపుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. యావరేజ్ ఆఫ్ 5 ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ 24. ఫైండ్ ది సమ్ ఆఫ్ దేర్ అబ్జర్వేషన్స్. ఇక్కడ ఏమడిగారండి? మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి?
average is equal to sum of the numbers by total numbers. So again the sum of the numbers. So sum of their ages is equal to average into total numbers. So ఇక్కడ ఏమవుతుందండి, యావరేజ్ ఎంత ఇచ్చాడు మనకి 5 ఫ్యామిలీ మెంబర్స్ కి యావరేజ్ ఎంత 24. సో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు 5. సో 24 into 5 that is equal to 120 numbers. సో నంబర్స్ ఇచ్చేసి యావరేజ్ అంటే ఎలా చేయాలి, టోటల్ నంబర్స్ ఇచ్చేసి ఆ యావరేజ్ ఇస్తే సో సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ టోటల్ నంబర్స్. సో యావరేజ్ ఎంత ఇచ్చారండి 24, ఫ్యామిలీ మెంబర్స్ టోటల్ ఎంత ఉన్నారు 5. సో 24 into 5 120. ఓకే అండి, క్లియర్ అండి, సింపుల్ క్వశ్చన్స్ ఇవి. సో మూవింగ్ టు ది థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ ఫ్యామిలీ ది యావరేజ్ ఆఫ్ 6 numbers is 35 years. 2 persons whose ages 45 and 65 years are died. Find the average of remaining persons. దీంట్లో ఫ్యామిలీ యొక్క 6 members యొక్క టోటల్ యావరేజ్ ఎంత అంటే 35 ఇయర్స్ ఇచ్చాడు. దీంట్లో 45 and 65 ఇయర్స్ కలిగిన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అయితే మిగిలిన వారి యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు ఈ ఇద్దరిని తీసేయాలంటే ఫస్ట్ ఫ్యామిలీ యొక్క టోటల్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ ఏజ్ అంటే ఏం చేయాలండి, యావరేజ్ ఇంటూ టోటల్ మెంబర్స్ 35 into 6. సో 6 5s are 30, 3 carry, 6 3s are 18 plus 3 210. సో ఆ ఫ్యామిలీ యొక్క టోటల్ ఏజ్ ఎంతండి 210 ఇయర్స్. ఎంతండి 210 ఇయర్స్. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ యొక్క టోటల్ ఏజ్ ఎంతండి 45 ప్లస్ 65 ఎంత అవుతుంది 50 ప్లస్ 110. సో వీళ్ళు చనిపోయారు కాబట్టి ఈ టోటల్ ఏజ్ నుంచి ఈ ఇద్దరి యొక్క ఏజ్ని తీసేయాలి. సో 210 minus 110 that is equal to 100. ఈ 100 ఇయర్స్ అనేది రిమైనింగ్ 4 మెంబర్స్ యొక్క టోటల్ ఏజ్. కానీ మనకి ఏమడిగాడు, యావరేజ్ ఏజ్ అడిగాడు. సో టోటల్ నంబర్స్ బై సమ్ ఆఫ్ ది నంబర్స్ బై ఎంతమంది మిగిలారంటే 4. సో 4 1s are 425. సో రిమైనింగ్ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంతంటే 25 ఇయర్స్. ఇక్కడ చూడండి క్లియర్ గా 6 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. అప్పుడు మనం 6 మెంబర్స్ యొక్క టోటల్ కట్టాము. టోటల్ కట్టిన తర్వాత ఇద్దరు చనిపోయిన వ్యక్తుల్ని ఆ టోటల్ ఏజ్ నుంచి తీసేయాలి కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటే 110 ఇయర్స్. ఈ 210 లో నుంచి 110 తీసేస్తే 100 ఇయర్స్. ఈ 100 ఇయర్స్ ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తులు చనిపోగా మిగిలిన నలుగురు యొక్క టోటల్ ఏజ్. కాబట్టి మనకి యావరేజ్ కావాలి అంటే టోటల్ బై టోటల్ నంబర్స్ వేస్తే వాళ్ళ యొక్క యావరేజ్ వస్తుంది. సో ఎంత వస్తుందండి 25 ఇయర్స్. క్లియర్గా అర్థమైంది కదండి, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 hens 5 ducks టుగెదర్ ఈజ్ 2100. The average price of duck is 300. Find the average price of hen. ఇక్కడ చూడండి 3 hens 5 ducks యొక్క టోటల్ వాల్యూ 2100. ఇక్కడ the average price of duck is 300. అంటే ducks ఎన్ని ఉన్నాయండి 5. సో టోటల్ ప్రైస్ ఆఫ్ duck is equal to 5 into 300 అండి. సో ఎంత అవుతుంది 1500. ఇది హెన్ అండ్ డక్ టోటల్. ఇది ఇప్పుడు మనకి ఓన్లీ హెన్ కావాలంటే ఏం చేయాలి, 2100 నుంచి ఓన్లీ డక్ తీసేస్తే ఓన్లీ హెన్స్ యొక్క టోటల్ వాల్యూ వస్తుంది. ఓన్లీ హెన్స్ యొక్క టోటల్ వాల్యూ వస్తుంది. కానీ అడిగింది ఏంటి, యావరేజ్ ప్రైస్ ఆఫ్ హెన్స్. యావరేజ్ ప్రైస్ ఆఫ్ హెన్స్ అంటే టోటల్ ఎన్ని హెన్స్ ఉన్నాయి 3 హెన్స్ కాబట్టి బై 3. సో 3 1s are 3. సో యావరేజ్ హెన్ యొక్క కాస్ట్ ఏంటంటే 200. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2100 అనేది 3 hens plus 5 ducks టుగెదర్ కలిపి టోటల్ ప్రైస్ ఇచ్చారు 2100.
సో యావరేజ్ ప్రైస్ ఆఫ్ డక్ ఇచ్చాడు, అంటే ఒక్కొక్క డక్ వాల్యూ ఇచ్చినట్టు. సో మనకి టోటల్ డక్ వాల్యూ అంటే టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డక్స్ ఉన్నాయి? 5 ఇంటూ 300 చేస్తే 1500 వస్తుంది. సో ఆ టోటల్ వాల్యూ నుంచి డక్ యొక్క టోటల్ వాల్యూ తీసేస్తే హెన్స్ యొక్క టోటల్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి హెన్స్ యొక్క యావరేజ్ ప్రైస్ అడిగాడు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ హెన్స్ 3 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ అంటే టోటల్ ప్రైస్ ఆఫ్ హెన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ హెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు యావరేజ్ వస్తుందండి 200 వస్తుంది. సో సింపుల్ లాజిక్ అండి ఇవన్నీ. కరెక్ట్గా క్వశ్చన్ అర్థమైతే మనం క్లారిటీగా నీట్గా ఇవన్నీ రాయాల్సిన పని లేదు. సో 5 ఇంటూ 300 చేసుకుని 2100 తీసేస్తే వచ్చేది టోటల్ నెంబర్ ఆఫ్ హెన్స్ కాస్ట్ వాల్యూ బై 3 చేస్తే దానికి యావరేజ్ వస్తుంది. ఓకే అండి, క్లియరా? సో జాగ్రత్తగా క్వశ్చన్ని అర్థం చేసుకుంటే ఈ సింపుల్ లాజిక్స్ అన్ని బాగా అర్థమవుతాయి మీకు. రైట్ అండి. సో మూవింగ్ టు ది 5th క్వశ్చన్. రైట్, 5th క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ ఆఫ్ 4 numbers is 30 if 3 numbers are 21, 27, 33 find the other number. సో ఇలా యావరేజ్ ఆఫ్ 4 numbers 30 యూజనే ఫస్ట్ దానికి టోటల్ ఫైండ్ అవుట్ చేసుకోండి. 4 into 3 120. if 3 numbers are ఇది, సో ఆ 3 numbers యొక్క టోటల్ చేయండి. 21 plus 27 plus 33 that is equal to 81. అదర్ నెంబర్ కావాలంటే ఏం చేయాలండి? టోటల్ ఈ 120 అనేది 4 numbers యొక్క టోటల్, 81 అనేది 3 numbers యొక్క టోటల్. 4 numbers లో నుంచి 3 numbers తీసేస్తే అదర్ నెంబర్ వస్తుంది. సో 120 minus 81 that is equal to ఎంత అండి? 39. 91. రైట్ అండి. సో ఇలాంటి క్వశ్చన్ ఫస్ట్ ఇవ్వగానే యావరేజ్ ఆఫ్ 4 numbers is 30 ఇవ్వగానే ఫస్ట్ మల్టిప్లై చేసుకోండి. దాని తర్వాత క్వశ్చన్కి వెళ్ళండి. 3 numbers అంటే రిమైనింగ్ 3 numbers ని ప్లస్ చేయండి. అదర్ నెంబర్ కావాలంటే ఈ 4 numbers టోటల్ నుంచి 3 numbers యొక్క టోటల్ ని తీసేస్తే వచ్చే వాల్యూ అదర్ నంబర్ అంటే మనకు అడిగిన. రైట్ అండి. సో ఇప్పుడు నుంచి ఫార్ములాలు ఏం రాయాల్సిన పని లేదు. ఫస్ట్ ఫార్ములా మీకు జస్ట్ ఐడియా కోసం చెప్పాను. ఇప్పుడు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకొని డైరెక్ట్గా మల్టిప్లై చేసుకొని ప్లస్ చేసేసి మైనస్ చేయాలా లేదా యావరేజ్ చేయాలని క్లియర్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. రైట్ అండి. సో మూవింగ్ టు ది 6th క్వశ్చన్. రైట్, 6th క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ ఆఫ్ 5 numbers is 25 if 3 numbers are 20, 23, 27. The ratio between the other 2 numbers is 7:4. Find the biggest one. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. యావరేజ్ ఆఫ్ 5 numbers ఇచ్చారు, తర్వాత 3 numbers ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? రిమైనింగ్ 2 numbers కి ఒక రిలేషన్ ఇచ్చారు. దాంట్లో రిమైనింగ్ 2 numbers లో పెద్ద వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం యావరేజ్ ఆఫ్ 5 numbers అంటే 5 into 25. సో 5 5s are 25, 5 2s are 10, so 125. సో టోటల్ 125 వస్తుంది. ఆ 3 numbers ఏమి ఇచ్చారండి? 20 plus 23 plus 27. సో చూడండి ఇది ఎంత వస్తుంది చూడండి. 30, 50, 70. సో టోటల్ ఎంత వచ్చిందండి? 70. ఇప్పుడు ఈ 125 అనేది 5 numbers యొక్క టోటల్, 70 అనేది 3 numbers యొక్క టోటల్. ఈ రెండింటిలో నుంచి తీసేస్తే 2 numbers యొక్క టోటల్ వస్తుంది. సో 125 minus 70 చేస్తే ఎంత వస్తుందండి? 55. రైట్. సో ఈ 55 అనే వాల్యూ దేనికి చూపించండి? ఆ 2 numbers యొక్క టోటల్ వాల్యూ. కానీ ఆ 2 numbers మనకి ఇవ్వలేదు, బట్ ఆ 2 numbers యొక్క రిలేషన్ ఇచ్చారు. ఆ 2 numbers యొక్క రిలేషన్ ఏమి ఇచ్చారండి? ఒకటి 7 యూనిట్స్ అయితే ఇంకోటి 4 యూనిట్స్. ఈ 55 అనేది టోటల్, దీని యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కి ఈక్వల్. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఎంతండి? 7 plus 4 11. 11 కి 55 అయితే దాంట్లో ఏమడిగానండి? ఫైండ్ ది బిగ్గెస్ట్ వన్. దీంట్లో బిగ్గెస్ట్ యూనిట్ ఏంటండి? 7. కాబట్టి 7 కి ఎంత? సో 7 into 55 divided by 11. 11 ones are 11 5s are that is equal to 35. సో ఆ బిగ్గెస్ట్ వాల్యూ ఎంత అండి? 35. స్మాలెస్ట్ వాల్యూ అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? 5 కి ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. 5 numbers యొక్క యావరేజ్ ఇచ్చారు కాబట్టి 5 numbers యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ 3 numbers ఇచ్చారు, ఆ 3 numbers యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. 5 numbers యొక్క టోటల్ నుంచి 3 numbers యొక్క టోటల్ తీసేస్తే
ఆ 2 నంబర్స్ యొక్క టోటల్ వస్తుంది. ఆ 2 నంబర్స్ని ఎలా డిఫైన్ చేశారంటే ఒక రిలేషన్ ఇచ్చారు 7:4 అంటే రేషియో ఫామ్లో ఇచ్చారు. ఒకటి 7 యూనిట్స్ అయితే ఇంకోటి 4 యూనిట్స్ ఉంటుంది. సో ఇక్కడ టోటల్ 2 నంబర్స్ యొక్క టోటల్ 55 అయితే ఇక్కడ టోటల్ 2 నంబర్స్ యొక్క యూనిట్ 11 అవుతుంది. 11 కి 55 అయితే ఈజ్ ఆస్కింగ్ ఫైండ్ ది బిగ్గెస్ట్ వన్. సో దీంట్లో బిగ్గెస్ట్ యూనిట్ ఏంటండి 7. కాబట్టి 7 కి ఎంత? సపోజ్ గా స్మాలర్ వన్ అనుకోండి 4 కి ఎంత? సో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వస్తుంది. సో మీ ఆన్సర్ ఏంటండి 35. సో క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఇంత నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత ప్రాసెస్ చెప్తున్నాము. అదే క్వశ్చన్ అర్థమైతే ఓన్లీ మైండ్ లో క్లియర్ గా మనం చేసుకోవచ్చు ఈ లాజిక్ యూజ్ చేసుకొని. సో వర్కౌట్ చేస్తే ఈ లాజిక్స్ అన్ని ఈజీ. క్వశ్చన్ ని క్లారిటీగా అర్థం చేసుకోండి. ఓకేనండి. సో మూవింగ్ టు ది 7th క్వశ్చన్. సో 7th క్వశ్చన్ చూడండి. The average of 6 numbers is 20. If 4 numbers are 17, 19, 21, 23, then other 2 numbers, one number is 10 more than the other. Find the largest one. Same ఇంతకుముందు క్వశ్చన్ లాగా ఇది. రెండు నంబర్స్ యొక్క రిలేషన్ దాంట్లో రేషియోలు ఇచ్చాడు. ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ గురించి ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి 6 × 1 20. సో ఎంత అవుతుంది 120. ఇది 6 నంబర్స్ యొక్క టోటల్ వాల్యూ. ఆ 4 నంబర్స్ ఇచ్చాడు మనకి. సో 17 + 19 + 21 + 23. సో 23 + 17 40. సో ఇది 40. సో 80. సో 4 నంబర్స్ యొక్క టోటల్ ఎంతండి 80. సో 120 - 80 దట్ ఈస్ ఈక్వల్ టు 40. ఈ 40 అనే వాల్యూ రిమైనింగ్ 2 నంబర్స్ యొక్క టోటల్. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు 1 నంబర్ ఇస్ 10 మోర్ దాన్ ది అదర్ ఇచ్చాడు. సో యాక్చువల్లీ మనం 40ని 10 డిఫరెన్స్ తో రెండు నంబర్లు కావాలంటే ఒకటి 15 ఇంకోటి 25 ఇలా డైరెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఒకటి x అయితే ఇంకోటి x + 10 తీసుకొని ఈ రెండు సమ్ చేసుకొని x + x + 10 దట్ ఈస్ ఈక్వల్ టు 40. సో 2x that is equal to 30, x is equal to 15. మనకు కావాల్సింది బిగ్గర్ వాల్యూ కాబట్టి 15 + 10 that is equal to 25. సో ఇలానే చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ మనం x వాల్యూ 15 వచ్చింది. సో 15 + 10 25. ఎందుకంటే మనకు అడిగిన బిగ్గర్ వాల్యూ కాబట్టి ఇలా చేయొచ్చు. లేదు అంటే ఈ 40ని 10 డిఫరెన్స్ వచ్చేలా మనమే క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. రైట్ అండి. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు 6 నంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు. 6 నంబర్స్ యొక్క టోటల్ కట్టాం. 4 నంబర్స్ ఇచ్చాడు. ఆ 4 నంబర్స్ యొక్క టోటల్ కట్టాం. ఆ 6 నంబర్స్ నుంచి 4 నంబర్స్ తీసేస్తే 2 నంబర్స్ యొక్క టోటల్ వస్తుంది. అది 40. ఆయన ఏమన్నాడంటే ఒక నంబరు ఇంకో నంబర్ కన్నా 10 ఎక్కువ ఉండాలి అన్నాడు. కాబట్టి ఈ 40ని 10 నంబర్స్ డిఫరెన్స్ తో చేయాలంటే 25 15 చేయొచ్చు. లేదు ఒక ప్రాసెస్ చేయాలంటే ఒక నంబర్ x అయితే ఇంకో నంబర్ x + 10 ఎందుకంటే 10 మోర్ దాన్ ది అదర్ నంబర్. సో ఈ రెండింటి యొక్క సమ్మే 40 చేస్తే x వాల్యూ 15 వస్తుంది. బిగ్గర్ వాల్యూ అడిగారు కాబట్టి x స్మాలర్ వాల్యూ, x + 10 బిగ్గర్ వాల్యూ కాబట్టి x వాల్యూ 15 + 10 ఈజ్ ఈక్వల్ టు 25. సో దీని యొక్క ఆన్సర్ 25. ఓకేనండి. క్లియరా? ఇంకా మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. క్లియర్గా ఇంకా మీకు స్లోగా చెప్పంటే ఇంకా చెప్తాను. రైట్ అండి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో యూజ్ అయ్యేలాగే నేను షార్ట్ టెక్స్ట్ చెప్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేయించండి. రైట్ అండి. మూవింగ్ టు ది 8th క్వశ్చన్. సో 8th క్వశ్చన్ చూడండి. ది యావరేజ్ ఆఫ్ 5 numbers is 30. If average of first 3 numbers is 28, then average of last 3 numbers is 33. Find the third number. ఇక్కడ టోటల్ ఎన్ని నంబర్స్ వచ్చాయి 5. సపోజ్ గా ఆ 5 నంబర్స్ ని A B C D E అనుకున్నాం. సో ఈ ఫస్ట్ 5 నంబర్స్ యొక్క యావరేజ్ అంటే 5 నంబర్స్ యొక్క టోటల్ కడతామండి. 5 × 30 సో 150. నెక్స్ట్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 numbers is 28. సో ఈ 3 numbers యొక్క టోటల్ కడదాం ఫస్ట్. సో 3 × ఎంత అండి 28. సో 3 8s are 24, 3 2s are 6, 84. ఇది ఫస్ట్ 3 numbers. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 numbers.
సో లాస్ట్ 3 నంబర్స్ యొక్క టోటల్ కడతాం 3 into 33 దట్ ఈస్ ఈక్వల్ టు 99. దీంట్లో లాస్ట్ 3 నంబర్స్ అంటే దీంట్లో సి కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లో సి కామన్ గా వస్తుంది అంటే ఈ టోటల్ లో నుంచి ఈ 5 నంబర్స్ తీసేస్తే మనకి సి యొక్క వాల్యూ దొరికేస్తుంది. సో 5 నంబర్స్ టోటల్, ఫస్ట్ 3 నంబర్స్ యొక్క టోటల్, లాస్ట్ 3 నంబర్స్ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 3 నంబర్స్ యొక్క టోటల్, లాస్ట్ 3 నంబర్స్ యొక్క టోటల్ చేసి రెండింటిని ప్లస్ చేసి 5 నంబర్స్ తీసేస్తే ఈ సి కామన్ వాల్యూ మనకి దొరికిపోతుంది. సో 84 ప్లస్ 99 ఎంతండి? 183. సో ఈ టోటల్ వాల్యూ నుంచి 150 తీసేస్తే మనకి సి వాల్యూ కామన్ వాల్యూ దొరికిపోతుంది. సో 183 minus 150 that is equal to 33. The third number is 33. క్లియర్ అండి? దీనికి ఏ ఫార్ములా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ఆఫ్ 5 నంబర్స్ ఇచ్చాడు, టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ 3 వాల్యూ యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఫస్ట్ 3 వాల్యూ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేసాం. లాస్ట్ 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, లాస్ట్ 3 నంబర్స్ యొక్క టోటల్ కట్టాము. సో ఇది ఫస్ట్ 3 వాల్యూ, ఇవి లాస్ట్ 3 వాల్యూ. రెండిట్లో కామన్ గా సి ఉంది. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే టోటల్ 6 నంబర్స్ వస్తుంది. ఈ 6 నంబర్స్ టోటల్ నుంచి 5 నంబర్స్ టోటల్ తీసేస్తే మనకి కామన్ వాల్యూ సి వాల్యూ దొరికిపోతుంది. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ బి, గ్రూప్ సి, తర్వాత ఎన్టీపీసీ, ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిట్లో, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అర్థం కాబట్టి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, క్లియర్గా ఇంకా చెప్పండి, చెప్తాను. దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ సింపుల్ లాజిక్. రైట్, క్లియర్ అండి? రైట్, మూవింగ్ టు ది 9th క్వశ్చన్. రైట్, మూవింగ్ టు ది 9th క్వశ్చన్ అండి. In a class, average age of 15 girls is 12 years and the average age of 25 boys is 16 years. Find the average age of whole class. ఇప్పుడు గర్ల్స్ కి సెపరేట్ గా, బాయ్స్ కి సెపరేట్ గా ఇచ్చేసి టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ గర్ల్స్ యొక్క టోటల్ వాల్యూ ఎంతండి? 15 into 12. సో 12 5s are 16. సో 12 1s are 12 అంటే 180. రైట్, నెక్స్ట్ బాయ్స్ యొక్క టోటల్ వాల్యూ. సో 25 బాయ్స్, వారి యొక్క యావరేజ్ 16. సో 16 5s are 80, 16 2s are 32, 40. సో టోటల్ ఎంతండి? 400. సో గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్ 180, బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ 400. మనకు కావాల్సింది టోటల్ క్లాస్ యొక్క ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్, ఎందుకంటే టోటల్ యావరేజ్ క్లాస్ కావాలి మనకి. సో 580 is the total age of whole class. మనం అడిగింది ఏంటండి? యావరేజ్ ఏజ్ ఆఫ్ హోల్ క్లాస్ అడిగారు. అంటే టోటల్ వాల్యూ బై టోటల్ నంబర్స్. టోటల్ నంబర్స్ ఎంతండి? 15 girls and 25 boys. 15 girls and 25 boys ఎంతండి? 40 members. సో 580 by 40, 0 0 cancel, 4 1s are 4. రైట్ అండి? నెక్స్ట్ 18, 4 4s are 16, 20 అంటే 0.5. సో 14.5 years. ఒక్కొక్కరి యొక్క యావరేజ్ ఏజ్ ఎంతండి? 14.5 years. రైట్ అండి? క్లియర్, అర్థమైందా? చూడండి, దీంట్లో గర్ల్స్ యొక్క సపరేట్ యావరేజ్ ఏజ్ ఇచ్చాడు, బాయ్స్ యొక్క సపరేట్ యావరేజ్ ఇచ్చాడు, క్లాస్ యొక్క టోటల్ యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్, బాయ్స్ యొక్క టోటల్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ నంబర్ ఆఫ్ ఏజ్ అంటే 180 ప్లస్ 400 580 అనేది క్లాస్ యొక్క టోటల్ ఏజ్ వస్తుంది. యావరేజ్ ఏజ్ కావాలంటే టోటల్ ఎంతమంది ఉన్నారండి? 15 ప్లస్ 25 40 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి 580 by 40, 0 0 క్యాన్సిల్, 4 1s are 1 మిగులుతుంది 18, 4 4s are 16, 2 మిగులుతుంది 0.5 అంటే 4 5s are 20 అంటే 14.5 అంటే ఇయర్స్ ఎలా చెప్తామండి? 14.5 ఇయర్స్. ఒక్కొక్కరికి టోటల్ యావరేజ్ క్లాస్ యొక్క ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క ఏజ్ ఎంతండి? 14.5 ఇయర్స్. సో క్లియర్గా అర్థమైంది కదండి? సో ఏ ఫార్ములా అవసరం లేదు, డైరెక్ట్గా క్వశ్చన్ అర్థమైతే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే. రైట్ అండి? మూవింగ్ టు ది 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్
average weight of 30 students is 60 kgs, in which average weight of 18 students is 50 kgs. Find the average of remaining students. సో ఇక్కడ టోటల్ ఎంతమంది అండి స్టూడెంట్స్ 30, వాళ్ళకి యావరేజ్ ఎంత ఇచ్చారండి 60. 30 into 60 ఎంత 1800. ఈ 6 18 2 zeros. నెక్స్ట్ ఆ 18 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 50 kgs. సో 900. ఇక్కడ 30 మెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ, ఇది 18 మెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ తీసేస్తే రిమైనింగ్ వాళ్ళ యొక్క టోటల్ వాల్యూ వస్తుంది. సో రిమైనింగ్ వాళ్ళ యొక్క టోటల్ వాల్యూ ఎంత 900. సో యావరేజ్ అడిగారు కాబట్టి టోటల్ వాల్యూ బై నంబర్ ఆఫ్ మెంబర్స్. ఇప్పుడు 30 స్టూడెంట్స్ అయిపోయారు, 18 అయిపోయారు. రిమైనింగ్ మెంబర్స్ అంటే 30 మైనస్ 18 ఎంత అండి 30 మైనస్ 18 దట్ ఈస్ ఈక్వల్ టు 12. ఈ 12 మెంబర్స్ యొక్క యావరేజ్ వాల్యూ కట్టాలి. ఈ 12 మెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ 900. సో టోటల్ వాల్యూ బై టోటల్ నంబర్స్ వేస్తే యావరేజ్ వస్తుంది. సో 12 1s 12 7s 84, 12 5s 60. సో రిమైనింగ్ 12 మెంబర్స్ యొక్క యావరేజ్ వెయిట్ 75 kgs. యావరేజ్ వెయిట్ ఎంత అండి 75 kgs. ఇక్కడ 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు కాబట్టి 30 మెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. 18 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ ఇచ్చాడు, యావరేజ్ వెయిట్ ఇచ్చాడు 50. 18 into 50 చేస్తే టోటల్ వెయిట్ వస్తుంది. 30 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ నుంచి 18 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ తీసేస్తే 12 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్ వస్తుంది. యావరేజ్ కావాలంటే టోటల్ వెయిట్ బై టోటల్ నంబర్స్ చేస్తే వాళ్ళ యొక్క వెయిట్ వస్తుంది. సో చూసారండి, క్లియర్గా అన్నీ ఒకే మోడల్ ఉంటాయి. ఎప్పుడంటే మన క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏది ప్లస్ చేయాలి, ఏది మైనస్ చేయాలి, దేనికి కంపారిజన్ చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ట్రిక్స్ మీకు అన్ని ఎగ్జామ్స్ యూజ్ అవుతాయి. మీకు ఈ క్వశ్చన్స్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకవేళ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఓకే అండి, మీరు ఇలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటే మీకు ఇంకా మోర్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ ది వీడియోస్. థ్యాంక్ యూ అండి.